రేయ్, నేను నిన్ను తిట్టా, నీ క్యారెక్టర్ని తిట్టా, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా తిట్టా, కానీ నువ్వు పనిచేసే బ్యాంకును మాత్రం తిట్లా. అది నా సంస్కారం. చపాతి మహోడా. ఏమైంది కానీ బాయ్, ఎవరిని తిడుతున్నట్టున్నావు దాని నుంచి గట్టిగా? మా ఫ్రెండేలే, బ్యాంక్ ఎంప్లాయీ. వాడు 4 days బ్యాక్ బిజినెస్ లోన్ కావాలంటే, అవునా డాక్యుమెంట్స్ ఇవ్వరా చూద్దాం అన్నాడు. డాక్యుమెంట్స్ ఇస్తేనేమో ఇంకేరా నీకు పక్కా లోన్ వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో నీకు సిబిల్ స్కోర్ తక్కువ ఉందా, లోన్ రాదురా అంటున్నాడు. చపాతి మహోడా. కానీ నాకు అర్థం కాదు, అడుగుతాను, అసలు సిబిల్ స్కోర్ ఎందుకు తగ్గుద్ది అసలు? నీకేమైనా తెలుసా దాని గురించి? ఓ అదే, అదేం లేదు కానీ బాయ్, మనకిప్పుడు క్రెడిట్ లిమిట్ ఉంటుంది కదా, ఆ క్రెడిట్ లిమిట్ 30% మించి వాడేసినా, ఆర్ నువ్వేమైనా చెక్లు ఇష్యూ చేసి ఆ చెక్లు బౌన్స్ అయినా, లేదా నీ కట్టాల్సిన ఈఎంఐలన్నీ టైంకి కట్టకపోయినా నీ సిబిల్ స్కోర్ అనేది పడిపోద్ది ఆబ్వియస్గా. ఓ అది సరే. అయితే కొంతమంది ఏంటి, మన సిబిల్ స్కోర్ ను మనం ఎక్కువసార్లు చూసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దని చెప్తారు. అదే ఎంతవరకు నిజం? మంచి క్వశ్చన్ అడిగావు కానీ బాయ్, ఇది చాలా మందికి ఉన్న అపోహ. సిబిల్ స్కోర్ మనం ఎన్నిసార్లు చెక్ చేసుకోవచ్చు, దానివల్ల సిబిల్ స్కోర్ ఏం పడిపోదు. బ్యాంకులు మన సిబిల్ స్కోర్ చెక్ చేస్తే ఎక్కువ సార్లు, అప్పుడు మన సిబిల్ పడిపోద్ది. మనకి మనం ఎన్నిసార్లు చేసుకోవచ్చు బాయ్. సరే సరే. ఎందుకు మరి నా సిబిల్ స్కోర్ని ఎలా పెంచుకోవాలంటావు ఇప్పుడు? ఏం లేదు బాయ్, సింపుల్. ఉన్న క్రెడిట్ కార్డ్స్ లిమిట్ అన్నింటిలో 30% నుంచి వాడకుండా కరెక్ట్గా ఈఎంఐలన్నీ పే చేసి ఆటోమేటిక్గా సిబిల్ స్కోర్ స్లోగా పెరిగిద్ది నీకే. థ్యాంక్ యూ సిరి.